నెల్లూరులోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా తమ కూటమి ప్రభుత్వం చక్కగా 16 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే ప్రతిపక్షం అనవసరంగా రాజకీయం చేస్తూ గందరగోళం సృష్టిస్తోందని తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు అభివృద్ధిలో భాగంగా ప్రతి 5 మీటర్లకు ఉచితంగా ఒక చెట్టును నాటించిన అవినీతి రంగు పులిమారని, వీఆర్సీను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన విమర్శలు చేశారని, విద్యార్థులకు పంపిణీ చేసిన 7,000 సైకిళ్లపై కూడా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ అధిగమించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ యొక్క అప్పును కడుతూ ఆ అప్పుకు తగ్గ వడ్డీని కూడా కడుతూ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఎలక్షన్స్కు ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పెట్టిందో మేనిఫెస్టోలో ఉండే వాటిలో ఒక్కొక్కటి చేసుకుంటూ ఈరోజు దాదాపు మెజారిటీని కంప్లీట్ చేసింది. అందులో అతి ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ఉండారో వృద్ధుల పెన్షన్ ప్రతి నెల 4,000 ఇస్తున్నారు. వికలాంగులు ఉంటే 6,000 ఇస్తున్నారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్ ఉంటే 10,000, అటెండర్ సహాయం కావాల్సింటే 15,000. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 4,000 ఇచ్చేది లేదు, ఒక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఇది ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకి నిలబడి ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం. ఈరోజు నేను ఆల్మోస్ట్ 30 ఇళ్ళు తిరిగా. 30 ఇళ్లలో 25 ఇళ్లలో తల్లికి వందనం వచ్చింది. ఒక ఇంట్లో అయితే 3 పిల్లలుంటే 3కి వచ్చింది, ఇంకోరంటే 2 ఉంటే 2, 4 ఉంటే 4 కూడా వచ్చింది. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి వచ్చింది. ఇలా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అదేవిధంగా దీపం 2 పథకం కింద 3 ఉచిత సిలిండర్లు మహిళలకి, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా చేనేతలకు 200, పవర్ లూమ్స్ ఉండేవాడికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకి 15,000, అదేవిధంగా అన్నిటికీ అన్నదాత సుఖీభావ కింద ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకి 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది, మొత్తం 20,000. అన్నా క్యాంటీన్స్ 269 అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం ఈరోజు పెడుతున్నాం. అదేవిధంగా పేదలకి 5 లక్షలు ఇచ్చేయటం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయటం. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో అటు సంక్షేమాలు, మరొక పక్క డెవలప్మెంట్ లేకుంటే ఫ్యూచర్లో యువత యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుంది. డెవలప్ ఉండాలి, సంక్షేమాలు చేయాలి. అది కొద్దిగా చేయుతున్న పేదలు నిరుపేదలకి చేతినివ్వటానికి, వారు పూర్తిగా దిగజారిపోకుండా ఉండటానికి మనం సంక్షేమాలు చేయాలా. అట్ ది సేమ్ టైం వాళ్ళ పిల్లలు డెవలప్ కావాలా. వాళ్ళు డెవలప్ కావాలంటే ఆర్థికంగా వాళ్ళకి కొత్త ఇండస్ట్రీస్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ దేశ విదేశాలు తిరిగి దాదాపు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్లో 25% ఈ రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవమైన ముఖ్యమంత్రి గారి నమ్మకంతో అవన్నీ కూడా గ్రౌండ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గ్రౌండ్ అయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఈ విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈ రెండు సంవత్సరాల్లో చేసిన విజయాలని ప్రతి ఇంటికి తెలియజేయాలని
ఈరోజు పార్టీ ఆదేశించింది. దాని మీద రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన విజయాలని, సంక్షేమాలు, అభివృద్ధిని తెలియజేస్తున్నారు. నేను కూడా 27వ తేదీ చేయమంటే ఇప్పుడే వచ్చి 30 ఇళ్ళు తిరిగాను. 30 ఇళ్ళు తిరిగితే 30 ఇళ్ళు వాళ్ళ ఆనందానికి అద్దు లేవు. పర్టికులర్గా తల్లికి వందన విషయంలో కొందరు వచ్చి మాకు 26,000 వచ్చిందని, కొందరు వచ్చి 39,000 వచ్చిందని, ఇలా వాళ్ళ ఆనందానికి నిజంగా అద్దులు లేవు. ఈ విధంగా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. ఖచ్చితంగా పేదలకి సంక్షేమాలు, అభివృద్ధి 2 చేయడం జరుగుతుంది. రిజైన్ చేయాలా? ఏం చెప్పండి, ఊరికే రిజైన్ చెప్పమనండి. అసలు ఆయనకి ఏం తెలుసు? అసలు ఎప్పుడు గత 5 సంవత్సరాలు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చారా? చక్కగా 16,000 మందికి టీచర్లను అపాయింట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది తప్పు. మీరు చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. చేసేటప్పుడు సంతోషించండి. దాన్ని కూడా రాజకీయం చేసి కలిపెట్టి నానాగా చేసి అది తప్పది. అన్నీ చేస్తారు, వాళ్ళ పనింది అదే. నేను చెట్లు ఫ్రీగా తెచ్చేస్తే వినండి, నెల్లూరులో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు ఫ్రీగా తెస్తే దాన్ని కూడా అవినీతి కింద జతకట్టారు. ఇంకేం చేస్తామండి? విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే దాని మీద వచ్చి దాని మీద కూడా కామెంట్ చేశారు. ఇవాళ 7,000 సైకిల్ ఇచ్చాము, బహుశా దాన్ని కూడా కామెంట్ చేస్తారేమో. వెయిట్ అండ్ లెట్ us వెయిట్ అండ్ సీ.